నమస్కారం. సుర్బిర్యాల గ్రామానికి ఈరోజు నా యొక్క ప్రాణమిత్రులైనటువంటి సాయిరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మరియు మా శ్రీనివాస్ గారు, దీంతో పాటు మా ఉప సర్పంచ్ రాము గారితో పాటు ఈఆర్ ఫౌండేషన్ అనేది ఇరవై రామదాస్ సార్ సిటీలో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఇక్కడి యొక్క పిల్లలందరూ కూడా అక్కడ చదువుకున్నటువంటి మన అన్నగారికి ఈ విలేజెస్ అన్నా కూడా చాలా అభిమానం. నాకు కూడా చిన్నప్పటి నుంచి చూసినటువంటి ప్రేమను మళ్ళొకసారి తరచి ఒకసారి చూసుకొని పోదామని నా మిత్రులు ఆహ్వానించడం వల్ల కూడలికి పోదామనే ఒక చిన్న కార్యక్రమం ద్వారా నా మిత్రులందరూ ఒకసారి కలుసుకుంటూ ఇటువంటి విశాలమైన ప్రపంచంలో స్నేహం అనేది చాలా గొప్పది. ఆ స్నేహం కొరకు ఎక్కడికైనా మన యొక్క ప్రేమానుబంధాలు తీసుకోవాలని ఆలోచన రావడం జరిగింది. నాతో పాటు ఇక్కడ చూసినటువంటి నా ఫౌండేషన్ అందరూ కూడా పేరున సురేష్ అన్న, అరుగునర్సన్న, రజనీష్, గంగామోహన్, రాజ్ కుమార్, సైఫు, ఇస్రాకుద్దీన్, రామచంద్ర అన్న, రాంప్రసాద్ అన్న, శేఖర్ అన్న మరియు గోమల శ్రీనివాస్, గోపీకృష్ణ గారు, నటరాజ్ అన్న, చక్రన్న ఒకసారి ముందు మీ అందరికి కూడా ఒకసారి మా యొక్క స్నేహం యొక్క ప్రేమను ఎలా ఉంటుందో చూపించడానికి వరకు రావడం జరిగింది. మా యొక్క ఫౌండేషన్ యొక్క యాక్టివిటీస్ లో భాగంగా సామాజిక రుగ్మతలు ఏవైతున్నాయో వాటిని నిర్మూలించడానికి కానీ, అట్ ద సేమ్ టైం కల్చరల్ యాక్టివిటీస్ నానాటికి తరిగిపోతున్నటువంటి మన విలువలను ఏ రకంగా పెంపొందించుకోవాలనేది, మరియు ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గంజాయి డ్రగ్స్ కి సంబంధించిన యూత్ ఏ రకమైన ఇబ్బందులకు గురవుతున్నారో వాటికి మా ఫ్రెండ్స్ ద్వారా కొంచెం చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో పిల్లలకు వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళైనా తప్పుదో పడుతున్నారా వారి యొక్క మంచి భవిష్యత్తును ఖరాబ్ చేసుకునే విధంగా తయారు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మా యొక్క ఆలోచనతోని ఒక మంచి ఆలోచనతో నా మిత్రులు ఇక్కడికి రమ్మడం జరిగింది. ఈరోజు మేమందరం కలిసి ఒక మంచి హోటల్లో మీన్స్ ఒక ప్రేమతో కూడిన హోటల్, మంచి హోటల్ అని అంటే వీరందరి యొక్క ప్రేమ ఉండే చాలా విశాలమైంది. చిన్నప్పుడు చదువుకున్నటువంటి అదే ప్రేమను 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము రికలెక్ట్ చేసుకుని మా అందరం కూడా మళ్ళీ యునైట్ గా ఉన్నాము. ఏదైతే మేము సమాజంలో గ్యాప్స్ ఏవైతున్నాయో వీటిని మా యొక్క ఉడతా భక్తిగా ఫిల్ చేయడానికి కంపల్సరీగా సమాజంలో మనం అందరం ఉండాలన్న ఆలోచనతో పాటు మేధావి యొక్క మౌనం సమాజానికి చాలా చేటు చేస్తుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు. ఆయన ఉద్దేశంలో మేధావి మౌనంగా ఉంటే అరాచకాలు, అన్యాయాలు రాజ్యం వెళ్ళిపోతుంటాయి. అటువంటిది కాకుండా సామాజిక దృక్పథంతో ఎక్కడైతే ఇబ్బందులు కానీ, ప్రజాసేవలో అంతరాయం కానీ, సమాజం పట్ల బాధ్యత నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి వ్యవస్థలను మార్చడానికి ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ లాగా ప్రతి వ్యక్తికి రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి వ్యక్తి కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండి వాళ్ళ పిల్లలందరూ ఉన్నత చదువులకి అమెరికాకి వెళ్లి మంచి చదువుకొని ఇక్కడ మంచి లైఫ్, మళ్ళీ మంచి పంట పొలాలు, తెలంగాణలోనే అత్యధికమైనటువంటి పంట విస్తీర్ణం, మంచి పంటలు పండించి నాణ్యమైన పంటలు మరియు కమర్షియల్ పంటలు ఏవైతే పండించినటువంటి ఇక్కడ రైతులందరూ కూడా నిజంగా మనం అంటాం నిన్నొకటి అన్నుంటుంది, చంద్రుడికి రైతుకి ఒక మన పాట పోల్చచ్చు. నింగి ఎన్న పూసవాడు అంటే చంద్రుడు, నేల ఎన్ను పూస నువ్వు, ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ లేడాలేనే లెవ్వులే లెవ్వులే అంటే మా సాయిరెడ్డి గారిని చూస్తే కనిపిస్తుంది. చంద్రుడికి ఉన్నాయేమో మచ్చలు, కానీ వీళ్లకు ఏ మచ్చ లేకుండా మనందరికీ పువ్వ పెట్టేటువంటి రైతులందరూ కూడా సమాజానికి చాలా సంతోషం. మంచి ఉన్నత చదువులు చదివి కూడా వ్యవసాయం రావాలని, అలాగే తన మాతృభూమి పట్ల ఖచ్చితంగా కర్తవ్యంగా బాధ్యతగా ఉండాలని. అమెరికాకు పోయి ఈ మధ్య చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన దేశంలోనే మంచి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మంచి టెక్నిక్ ని, మంచి నాణ్యమైన విద్య నేర్చుకున్న డెఫినెట్ గా మన ఫ్యూచర్ లో మంచి అవకాశం ఉంటుందని ఆలోచిస్తూ సామాజిక బాధ్యతగా ఈఆర్ ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి నా మిత్రులందరూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి ప్రజలకు సంబంధించిన ఏదన్నా సమస్యలున్నా గానీ, లేదు ఏదైనా యువతకు సంబంధించిన ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్స్ కానీ, విద్యకు సంబంధించింది కానీ, హైయర్ స్టడీస్ కి సంబంధించింది కానీ, టెక్నికల్ నాలెడ్జ్ కానీ, నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నాకున్న ప్రేమాభిమానాలతో ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఇంత ప్రేమగా ఆదరించినటువంటి సుర్బిర్యాల గ్రామస్తులందరికీ, నా మిత్రులందరికీ, నా చిన్నప్పటి స్నేహితులందరికీ
చిన్నప్పటి స్నేహితుడు కానీ చాలా పెద్దవాడు మా సాయిరెడ్డి, మా మోహన్ రెడ్డి గారు. ఇప్పుడే ఒక విషాదకరమైన సంఘటన మా వెంకటరెడ్డి గారి వల్ల కజిన్ చనిపోవడం జరిగింది. సో వాళ్ళని కూడా ఒకసారి కలిసినట్టు అవుతుంది. సో అందరినీ కూడా ఒకసారి ప్రేమగా పలకరించుకోవడం మన యొక్క బాధ్యత. కాబట్టి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఇంత మంచి స్వాగతం, ఇంత మంచి ప్రేమను ఖచ్చితంగా ముందు ముందు కూడా అన్ని గ్రామాలకు మా యొక్క సేవలు కానీ, మన యొక్క మిత్రుల యొక్క సేవల్ని కానీ 100% మా యొక్క అస్తిత్వాన్ని చూపెట్టాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినట్టు మా సాయిరెడ్డి అన్నకి, మోహన్ అన్నకి, సీనుకి, ప్రదీప్కి, రాము గారికి, వెంకటరెడ్డి గారికి కూడా మా యొక్క ఫౌండేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.